ఒకసారి ఈ వీడియో ఎడిటింగ్ అయితే చూసుకొచ్చేయండి. చాలా సింపుల్‌గా అయితే ఉంటది. చాలా అంటే చాలా బాగుంది వీడియో. ఒకసారి మీకు చూపిస్తా. దాన్ని బట్టి మీరు చేసుకొని ఒకసారి వీడియో అయితే చూసేయండి. దాన్ని ఎలా చేసుకోవాలో కూడా చెప్తా. చబి చబి చంపల్లా జిలేబీ గొట్టవునే ఉంది చిట్టి చిమై తూకే లో నా సౌండ్ నీడు నా కాజల్లా అంటుకుంటే నువ్వంట మీరు వీడియో అయితే చూసారు కదా! మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ఇచ్చండి. మీకు డెఫినిట్‌గా అయితే మీకు రిప్లై అయితే ఇస్తా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోస్ కావాలన్నా, వేరే టైప్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ ఇచ్చండి. లేకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అయితే పంపండి. నేను మాక్సిమం మార్నింగ్ కల్లా తెచ్చి పెడతాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసేప్పుడు ఇలాంటి వీడియో అయితే చిక్కింది. చాలా బెటర్‌గా అయితే ఉంది. సింగిల్ ఫోటోని చాలు. ఇది బాయ్స్‌ని వేసుకోవచ్చు, గర్ల్స్‌ని వేసుకోవచ్చు. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఓకేనా? మీకు టెంప్లేట్ కూడా ఇస్తా అండ్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇస్తా. మీకు అకస్మాత్ ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే ఇన్స్టాలో వెళ్ళి 5 మినిట్స్ టైం ఉంటే అక్కడ వెళ్ళి చూడండి. టోటల్గా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్స్ కూడా చెప్పాను అన్నీ. మీకు ఒకసారి వీలుంటే ఒకసారి నా ఇన్స్టా ప్రొఫైల్కి వెళ్ళి అక్కడ హైలైట్లా చూడండి. ప్రతి ఒక్కటి ప్రాజెక్ట్ లింక్ అలర్ట్ మోషన్ అండ్ ప్రీసెట్ కూడా ఇచ్చాను. అక్కడ వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని చూసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎడిటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ముందు చెప్పాను కదా ఆల్రెడీ ఫాంట్స్ అనేది మిస్సింగ్ ఫాంట్ అయితే కంపల్సరీ అయితే వస్తుంటుంది. మీకు ఇక్కడ 2 ఫాంట్స్ అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోండి. వెరీ సింపుల్గా అయితే ఉంటుంది. నేను చెప్పినట్టు తీసుకోండి. మీరు 1 క్లిక్ అయితే ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్ని తీసి కెమెరా తీసుకోండి. ఇక్కడ కెమెరా యూజ్ చేశాను. ఇంకా ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఇక కింద ముందుకు స్క్రోల్ అయితే ఇక్కడ మీకు కొన్ని ఫాంట్ అండ్ ఇమేజ్ అయితే కదా, అంటే సింగిల్ ఇమేజ్. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను టూ ఇమేజ్ అయితే ఇచ్చాను. అంటే ఒకటే ఇమేజ్ని, ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమేషన్ ఇమేజ్, ఇంకొకటి ఒరిజినల్ ఇమేజ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకొని అండ్ మీరు ఒరిజినల్ ఫోటో ఇమేజ్ తీసుకొని ఓన్లీ రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇమేజ్ నుంచి కలర్ ఫీల్డ్ ఎక్కి ఇక్కడ ఏదైనా సంథింగ్ ఏదైనా ఫోటో కావండి. ఇక్కడ ఏదైనా సరే సంథింగ్ ఈ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అని క్లిక్. తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మీరు ఇదే అయితే ఆఫ్ చేసారు కదా, ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి తర్వాత డూప్లికేట్ వేసుకోండి. బాక్స్ని వేసి డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ దీనిగా ఇక్కడ ఇమేజ్ చూసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ ఏది తీసారో దాని మీద ప్లస్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఫోటో ఎక్కడ యాడ్ చేసినా అక్కడ యాడ్ చేసి ఇక్కడ దాన్ని డిలీట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. ఇలా మీరు ఫాంట్స్ అండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే కొన్ని ఫాంట్ అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టాను. మీకు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్ సైడ్ అయితే పెట్టచ్చు. దాని నుంచి నేను కొంచెం బాగుంటుంది అనేది వెరైటీగా అయితే ఉంటుంది అనేసి నేను అలా అయితే పెట్టాను. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ సంథింగ్ ఏదైనా ఒక నిమిషం ఇక్కడ చూడండి, ఇలా ఉంది కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేయకపోతే ఇక మీకు ఫ్రంట్ అయితే వస్తుంది. అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేసినట్టయితే ఇక్కడ బ్యాక్ అయితే వస్తుంది. అంటే ఫాంట్స్ అండ్ వీడియో పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కాబట్టి అలా యాడ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏం సంథింగ్ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇచ్చేయండి. మీకు ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఈ డౌట్స్ అనేవి క్లియర్ అయితే తెచ్చని అనుకుంటున్నాను. అండ్ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ఇచ్చి నచ్చితే ఒక చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ముందు కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.